మనకు ఎస్ఎస్సి జీడీ కాల్ లెటర్ వచ్చిన తర్వాత మనం ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్లో ఏమైనా తప్పు ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేదు అని అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే తెమ్మంటారో దాంట్లో ఏమైనా మిస్ అయితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉంటుంది? మనకి ఏదైతే ఎస్ఎస్సి జీడీ కాల్ లెటర్లో మనం ఏదైతే ఎస్ఎస్సి జీడీ సెలెక్ట్ అవ్వకముందు మనకి ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిందో సేమ్ ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేశారో అన్ని డాక్యుమెంట్స్ కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి. దానితో పాటుగా మనకు కాల్ లెటర్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది వాడు మెన్షన్ చేసి ఉంటాడు. గెజిటెడ్ సిగ్నేచర్ పెట్టిన తర్వాత దాన్ని మొత్తం క్లారిటీగా నింపండి. మనకు యూట్యూబ్ ఛానల్లో దాన్ని ఏ విధంగా నింపాలనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాన్ని చూసుకొని మీరు ఏది కూడా తప్పు పెట్టకుండా క్లియర్గా నింపండి. ఇప్పుడు ఎవరైతే ఎస్ఎస్జిడి సెలెక్ట్ అయ్యి వెళ్తున్నారో దాంతోపాటుగా ఎస్ఎస్జిడినే కాకుండా ఏదైనా సరే జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత కాల్ లెటర్లో ఏమైనా తప్పు ఉంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ జరుగుద్ది. ఫస్ట్ వీక్ ఏదైతే 0 వీక్ అంటారో దాంట్లో ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగడంలో ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. లేదంటే మిమ్మల్ని విత్ హెల్డ్ లిస్ట్లో పడే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే మిమ్మల్ని బయటకు పంపించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే మీరు అది నువ్వా కాదా అని తెలియచేసేది నీ డాక్యుమెంట్స్ మాత్రమే. ప్రీవియస్ ఇయర్లో బీఎస్ఎఫ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత పోస్టింగ్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి ఫేక్ పెట్టి వెళ్ళడం వలన, అంటే కమ్యూనిటీ నేటివిటీ క్యాస్ట్ అనేది వాళ్ళు ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ పెట్టుకొని వెళ్ళడం వలన ఒక్కడ దొరకడం వలన మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే 3000 మంది రిజెక్ట్ అయ్యారు ఒక్క బీఎస్ఎఫ్ ఫోర్స్లోనే ప్రీవియస్ ఇయర్లో. కాబట్టి ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్తున్నారో మీతో పాటుగా మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. దాంట్లో పాటుగా మీ నాన్న పేరు, మీ మదర్ పేరు, నీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే నీ సిగ్నేచరు, అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, తర్వాత నీ 10th నెంబరు, నీ ఇంటర్ రిజిస్టర్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇప్పుడే నీ ఆధార్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. దాంతో మిస్ మ్యాచ్ అవ్వకుండా అన్నీ సరిగ్గా మ్యాచ్ లేదో చూసుకోండి. మీరు ప్రీవియస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైనా తప్పు ఉన్నా సరే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసినా సరే మీరు ట్రైనింగ్ సెంటర్లో మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైనా ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫోర్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు జాబ్కు ముందే కాకుండా ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మనకు ఎస్ఎస్జిడి నోటిఫికేషన్ కావచ్చు, అగ్నివీర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేదంటే ట్రేడ్స్మెన్ బీఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఐటీపీపీ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు, ఈ ట్రేడ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఏ పర్పస్ అయినా సరే డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉంచుకోండి. ఒక్క డాక్యుమెంట్ తప్పు అవ్వడం వలన పూర్తి నీ కెరియరే నాశనం అయిపోద్ది. ఎందుకు అంటే ఒక్క డాక్యుమెంట్స్ తప్పు అవ్వడం వలన నువ్వు ఫిజికల్ క్వాలిఫై, ఎగ్జామ్ క్వాలిఫై, మెడికల్ క్వాలిఫై, ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒక్క చిన్న తప్పు ఉండడం వలన వాడికి టైం అయితే ఇవ్వడు. కొన్ని చిన్న కరెక్షన్లు అయితే మీ మదర్ పేరు లేదంటే ఏదైనా బ్యాక్ డేట్ ఉండడం వల్ల చిన్న ఏదైనా తప్పు ఇవ్వచ్చు. కానీ నీ 10th నెంబరు లేదంటే మీ ఫాదర్ నేము స్పేస్ ఇవ్వడము, లేదంటే ఏదైనా నీ అడ్రస్ తప్పు రాయడము, ఏదైనా తప్పు రాయడం వల్ల కొంతమంది అక్కడ ఉండే ఆఫీసర్స్ మూడ్ బట్టి ఉంటుంది. వాళ్ళ మూడు బాగాలేకపోతే మిమ్మల్ని ఫిల్టర్ చేయాలి. ఫోర్స్లో అంటే ఎలా ఉంటుందంటే వేకెన్సీ తక్కువ ఉండి మెంబర్స్ అనేది ఎక్కువ మంది సెలెక్ట్ అయితే వాళ్ళని ఎక్కడ ఫిల్టర్ చేయాలనే దీనిపైన చూస్తుంటారు. మీరు కరెక్ట్గా దొరికితే మిమ్మల్ని అక్కడే ఫిల్టర్ చేయలేదనే చూస్తారు వాళ్ళు. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా డాక్యుమెంట్స్లో ఏ తప్పు కూడా లేకుండా చూసుకోండి. మెయిన్గా మదర్ పేరు, ఫాదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు యొక్క ఒరిజినల్ ఏ విధంగా ఉందో 10th ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉన్నట్టు చూసుకోండి. ఇంకొకటి మన క్యాస్ట్ ఓబీసీ ఏదైతే ఉంటుందో అది అప్లికేషన్కి బ్యాక్ డేటు ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ బ్యాక్ డేట్ ఉండడం వలన మొన్న ఎస్ఎస్జిడిలో కూడా కొద్దిగా ఇబ్బంది అయితే పెట్టాడు. మీరు ఏదైతే అప్లికేషన్లో మనకి ఏదైతే అప్లికేషన్ డేట్ వచ్చిందో ఆ డేట్ కల్లా మీకు క్యాస్ట్ ఇన్కమ్ అయితే ఉండాలి, లేదంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తానని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొద్దిగా భయపెట్టడం అయితే జరిగింది. సో ఆ విధంగా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా డాక్యుమెంట్స్ ఏవైతే మీ ఉన్నాయో అవి ఇప్పుడే కరెక్ట్గా పెట్టుకోండి. ఏవైనా లేకపోయినా సరే మిస్ మ్యాచ్ అయినా సరే ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. మళ్ళీ అప్పటికప్పుడే మీకు టైం అయితే ఉండదు, దానివల్ల ఇబ్బంది పడతారు. సో కాబట్టి మెయిన్గా ఇప్పుడు ఎవరైతే ఎస్ఎస్జిడి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ ఆల్రెడీ ఆల్ ఫోర్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు, అస్సాం రైఫిల్ బీఎస్ఎఫ్ వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. March 1st 2nd వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఉంది. సో కాబట్టి ఎవరైతే మీరు వెళ్తున్నారో ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే డాక్యుమెంట్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చూసి నింపండి. ఏమైనా తప్పు నింపితే వాడు మళ్ళీ మీకైతే కాల్ లెటర్ అయితే పంపడం. ఒకవేళ పంపినా సరే ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుందో ఉండదో తెలియదు, దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్తున్నారో ఇకపై ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారో, ఎవరైతే అగ్నివీర్ ఇప్పుడు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది,
వాళ్ళు కూడా ట్రైనింగ్కి వెళ్తారు. సో వాళ్ళు కావచ్చు, ఇప్పుడు రైల్వే ఉంది, లోకో పైలట్, అలాగే ఇప్పుడు ఎస్ఎస్సిజి ఇప్పుడు సెలెక్ట్ అయిన ఆల్రెడీ ట్రేడ్స్ కూడా ఫిజికల్ అయ్యి ఇప్పుడు ఎగ్జామ్లు జరుగుతున్నాయి. సో వాళ్ళు ఎవరైనా సరే డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నా లేదో చూసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.